పాత నిబంధనలో 503వ పేజీ నంబర్ 96వ కీర్తన. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును అందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించుడి. యెహోవా వేయించేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనం మన వినికిళ్ళు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు తండ్రి. గతించిన వారం నుంచి వారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, ఏ యోగ్యత లేని మమ్మల్ని నీ కుమారుడైన క్రీస్తు చేత మమ్మల్ని వెదకి రక్షించి నీ కుటుంబంలో చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చీకటి బ్రతుకుల్ని వెలిగించావు. మరణ నరకం అనే శాపము నుండి విడిపించి మమ్మల్ని నిత్య రాజ్యానికి వారసులను చేశావు. కేవలము కృపచేత మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలము నాయన. కొన్ని నిమిషాలు నీ వాక్యము చేత దేవా మేము పురికొల్పబడి నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. ఎప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా నిన్ను ఆరాధించాం. వాక్య లేఖనాలు ప్రభువా మేము పరిశోధించి నేర్చుకుని దాని ద్వారా మేము ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా నిన్ను ఆరాధించడానికి కృపను అనుగ్రహించమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కూర్చుందాం. నాకు సమయాన్ని ఇచ్చిన దేవుని బట్టి మరి నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరి గారు ఐజక్ అంకుల్కి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆయన నామాన్ని గణపరుస్తూ కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. 96వ కీర్తనను మనము ఇప్పుడు చదివాము. ఈ కీర్తనకు నేను ఇచ్చే అంశం ఏంటి అనంటే, దేవుని మాటకు విధేయతే ఆరాధన. చెప్పండి, దేవుని మాటకు విధేయతే ఆరాధన. ఈ మాట నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే 95వ కీర్తనలోంచి తీసుకున్నాను. ఎందుకనంటే
ఈ 95వ కీర్తన 96వ కీర్తన ఇవి కలిసి చదవవలసిన కీర్తనలు, కలిసి పాడవలసిన కీర్తనలు. అందుకనే దీని కనెక్షన్ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే 95వ కీర్తనలో దొరుకుతుంది. ఏంటి ఆ కనెక్షన్ అంటే చూడండి, 7వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అన్నాడు. అంటే ఈ భూమి మీద బలులు అర్పించుట కంటే, నైవేద్యమును అర్పించుట కంటే, వెండి బంగారాలు ఇచ్చుట కంటే మనము మాట వినుట శ్రేష్టము, మేలు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని మాటకు విధేయత చూపించడమే ఆరాధన. ప్రియులారా, ఆరాధన అంటే మనము కేవలము పాటలు పాడడమే కాదు, చేతులు ఎత్తి స్తుతి స్తోత్రం అని చెప్పడమే కాదు. ఆరాధన అనగా ఈ పరిశుద్ధ లేఖనములో ఉన్న దేవుని మాటకు నువ్వు లోబడతావే, విధేయత చూపిస్తావే, అదే దేవుని నామానికి మహిమను తీసుకొస్తుంది. అదే నిజమైన ఆరాధన. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నానే అని. కానీ నేను చెబుతున్నాను, నువ్వు ఆరాధించాలంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ మాట అయితే నువ్వు నేర్చుకున్నావో, ఏ మాట అయితే దైవజనులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఇక్కడ నిలబడి బోధిస్తున్నారో, ఈ మాటకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, లోబడతావో, అదే నిజమైన ఆరాధన. ఒకవేళ దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించకపోతే, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు ఇక్కడికి ఆరాధించడానికి వచ్చావే కానీ నీ జీవితం దేవుని ఆరాధించడానికే కానీ నీ జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం కలగడానికి కాదు. నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడానికి ఆయన నిన్ను పిలుచుకోలేదు. నిన్ను అందుకు కాదు రక్షించుకుంది. ఆయన ఎందుకు నిన్ను సృజించాడు, ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు అని అంటే ఆయన మాటకు నువ్వు విధేయత చూపించాలని. ఆయన మాటకు విధేయత చూపించడమే ఆరాధన అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే ప్రియులరా, ఆయన మాట ఏం చెబుతుంది? ఇప్పుడు నేను దేనికి విధేయత చూపించాలి అని అంటే ఈ 96వ కీర్తనలో 5 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను మీకు త్వరగా చెప్పేస్తాను. మనము తరువాత కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని మనం అందరం కలిసి ఏక హృదయముతో ఆయన ఆరాధన చేద్దాం. చూడండి, మొట్టమొదటి మాట ఏంటంటే పాడండి. ఇది ఆజ్ఞతో కూడింది. పాడండి. ఏం పాడాలంట? క్రొత్త కీర్తన పాడాలంట. ఏం పాడాలి చెప్పండి? క్రొత్త కీర్తన పాడాలంట. ఇంకో మాట అక్కడ రాయబడి ఉంది. ఎవరు పాడాలి అనే ప్రశ్న వేసుకుంటే సర్వభూజనులు కూడా పాడాలంట. అందరూ పాడాలి. సర్వభూజనులు, ఆల్ ది ఎర్త్, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాడాలి. మరి ఈరోజు మనం ఆలోచిస్తే అందరూ పాడుతున్నారా? ఒక మాటను చూడండి, అక్కడ యెహోవా మీద పాడండి అని. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడండి. మరి యెహోవాను గూర్చి పాడుతున్నారా? అందరూ పాడట్లేదే. కానీ గుర్తుంచుకోండి, ఒక దినం రాబోతుంది, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ప్రతి మోకాలు వంగుతుంది, ఆయన నిజమైన దేవుడని ఒప్పుకుంటుంది. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి నోరు కూడా పాడవలసిందే. ఈరోజు పాడట్లేదేమో, కానీ దేవుడు పాడే అవకాశాన్ని నీకు ఇచ్చాడు. ఆయన్ని గూర్చి పాడే ధన్యత నీకు ఇచ్చాడు. అందుకనే గుర్తుంచుకోండి, యాకోబు పత్రికలు అంటాడు, ఎవడికైనా దుఃఖము కలిగినాడు ప్రార్థన చేయాలంట, ఎవడికైనా సంతోషము కలిగిన వాడు పాటలు పాడవలను, కీర్తనలు పాడవలను అని రాయబడదు. మన జీవితాల్లో ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే సంతోషం కాదా? అందుకని నువ్వేం చేయాలో తెలుసా? పాడాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసామనుకోండి, యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవదూతలు ఏం చేశారో తెలుసా? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడారంట. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు
దాని మూలరాతిని దేవుడు వేశాడు. అంటే చూడండి, శూన్యములో నుంచి దేవుడు సృష్టిని కలగజేసినప్పుడంట దేవదూతలందరూ పాటలు పాడారంట. చూడండి ఎంత ప్రాముఖ్యమైనదో పాటలు పాడడం. రెండో విషయాన్ని చెప్తున్నాను చూడండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారిని నడిపిస్తున్నప్పుడు వారికి ఎదురుగా ఏమొచ్చిందో తెలిసి ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆరిన నేలగా చేసి వారిని దాని మీద నేల మీద ఆరిన నేల మీద నడిపించి అద్దరికి చేర్చాడు దేవుడు. అప్పుడు ఏం చేశారు తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలు మోషే కీర్తన పాడారు. అంటే మీరు చూడండి, వారి జీవితాల్లో ఒక ఆశ్చర్య కార్యము జరిగినప్పుడు, ఒక సంతోష ఘట్టము వారి జీవితంలో సంభవించినప్పుడు వారు ఏం చేశారు తెలుసా, కీర్తన పాడారు. ఇంకో విషయాన్ని చెప్తున్నాను, భవిష్యత్తులో ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం ప్రకారం భవిష్యత్తులో క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారందరూ కూడా ఏం చేస్తారు తెలుసా, క్రొత్త కీర్తన పాడతారు. చెప్పమ్మా, చదువమ్మా. వారు సింహాసనాసీనుడైన వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవులు ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. చూడండి, విమోచించబడిన వారందరూ ఆ నిత్యత్వంలో మనం చేసే పని కూడా ఏంటో తెలుసా, ఒక క్రొత్త కీర్తన పాడతామంట. అందుకనే ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు తెలుసా, ఇదిగో మీరు ఆయన మాటకు విధేయత చూపించండి, అదే ఆరాధన. ఏంటి విధేయత, దేనికి చూపించాలి? మొట్టమొదటిగా అంటున్నాడు, మీరు పాడండి, మీరు పాడండి. రెండవ ఆజ్ఞ చూడండి, రెండవ ఆజ్ఞ ఏంటంటే ప్రకటించండి, ప్రీచ్, ప్రకటించండి. ఏం ప్రకటించాలి అక్కడ రాయబడి చూడండి, ఏం ప్రకటించాలో తెలుసా, రక్షణ సువార్తను ప్రకటించాలి. అంతేకాదు పిల్లరా, మనము 2, 3, 10 వచనాల ప్రకారం ఏం ప్రకటించాలో మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను చూడండి. నెంబర్ 1, రక్షణ సువార్తను ప్రకటించాలి. ఏంటి రక్షణ సువార్త? ఇదిగో 2000 సంవత్సరాల క్రితం పాపముల చేత అపరాధముల చేత నీవు చచ్చి నరకానికి వెళ్ళిపోతావని ఎరిగి ఉన్న దేవుడు అనాది సంకల్పంలోనే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమ చేత అప్పుడే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. రక్షణ సువార్త ఏంటో తెలుసా, ఇదిగో నిన్ను రక్షించుటకు నీ మీదకి రావలసిన శిక్షను తన కుమారుడి మీద వేయడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని ఇష్టాన్ని నెరవేర్చడానికి కుమారుడు ఏం చేశాడో తెలుసా, నీ స్థానములో అవమానపరచబడ్డానికి, నలగొట్టబడ్డానికి, నీ మీద రావలసిన ప్రతి శిక్షను తీసుకొని ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన యందు విశ్వాసం ఉంచితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేకుండా నీ శిక్షనంతా కలువరి శిలువలో ఆయనే తీసేసుకున్నాడు. అదే రక్షణ సువార్త. అమ్మా, యేసయ్యనందు విశ్వాసం ఉంచండి. ఆయన ఏం చేస్తాడు తెలుసా, విశ్వాసము ద్వారా కృపచేత ఉచితముగా, ఏ షరతులు లేకుండా, నువ్వు డబ్బులు ఇస్తే కాదు, నువ్వు చేసిన క్రియల మూలంగా కాదు, ఆయన ఎలా రక్షిస్తాడో తెలుసమ్మా, ఉచితముగా నిన్ను రక్షించడానికి సమర్థుడు. రక్షణ యెహోవాది. నిన్ను రక్షించుటకు కావలసిన పనంతా ఆయన కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం చేసేసాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పవలసిన పని ఏంటో తెలుసా, రక్షణ సువార్త, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానాల్ని చెప్పవలసిన బాధ్యత నీ మీదే ఉంది. నువ్వు ప్రకటించాలి. ఈ మాటకు నువ్వు లోబడ్డావు అనుకో, నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు తెలుసా, ఆరాధిస్తున్నావు. ఈరోజు ఇక్కడ కూర్చున్నా నీవు పాడుతున్నావా? రెండవది ప్రకటిస్తున్నావా? ఏం ప్రకటించాలి? రక్షణ సువార్తను ప్రకటించాలి. అంతేకాదు ప్రియులారా, ఇంకా 2, 3, 10 వచనాల్లో చూస్తే దేవుని మహిమను నువ్వు ప్రచురించాలి. దేవుని మహిమను ప్రచురించాలి. ఎంత గొప్ప దేవుడో ఆయన, ఎంత ఉన్నతమైన వాడో ఆయన. లాంటి వారి భూమి మీద ఎవరూ లేరు కదా. నువ్వు ఆయన్ని ప్రచురించాల్సిందే. ఇంకా ఏం ప్రచురించాలో తెలుసా,
ఆశ్చర్య కార్యములను ప్రచురించాలి. 40వ కీర్తన 5వ వచనంలో ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం మాట, అక్కడ అంటాడు కదా కీర్తనకారుడు, నీకు సాటి అయిన వాడు ఎవడయ్యా? ఇదిగో నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి కదా, వాటిని లెక్కించదని అనుకుంటున్నా. అవి ఎలా ఉన్నాయి చెప్పండి? అంటే నేను ఎన్ని లెక్క పెట్టినా ఇంకా మిగిలిపోతాయి ప్రభువా. ఎన్ని మేలులు, నువ్వు ఎన్ని ఉపకారాలు చేస్తున్నావు. నీ తలంపులు లెక్కకు మించినవే, నీ ఆశ్చర్య కార్యాలు లెక్కకు మించినవే. అంటే నేను అనుకుంటాను, నువ్వు ఇక్కడ కూర్చుని ఆయన చేసిన కార్యాలను గుర్తుంచుకుని ఎంత స్తుతించినా ఇంకా ఆయన కార్యాలు మిగిలిపోతున్నాయి తప్ప నువ్వు అన్నిటిని గురించి స్తుతించలేకపోతున్నావు. ఎన్ని కార్యాలు ప్రియులరా, ఏమంటే ఒకసారి ఆలోచించండి. లెక్క లేనన్ని మేలులు నీ పట్ల చేస్తుంటే మరి ఆ గొప్ప దేవుడి గురించి నువ్వు ప్రచురించవా? వెళ్ళి కాకమ్మ కౌరులు చెబుతాం కదా, ముసలమ్మ ముచ్చట్లు చెబుతాం కదా, ఆ ఇంటి వాళ్ళది ఈ ఇంటి వాళ్ళది మాట్లాడడానికి ఇష్టపడతాం కదా. ఎప్పుడైనా నిజ దేవుడు ఎవరో, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలేంటో, ఆయన మహిమ ఏంటో, రక్షణ సువార్తను గురించి ఎప్పుడైనా ప్రచురించావా? అంతేకాదు పిల్లరా, ఇంకా మనం ఏం ప్రచురించాలో తెలుసా? లేఖనాల ప్రకారం యెహోవా రాజ్యము చేయుచున్నాడని ప్రకటించాలంట. 10వ వచనం ప్రకారం ఆయన రాజ్యం చేస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మాత్రమే రాజు అయి ఉన్నాడు. ఈ భూమిని, ఆకాశమును, అందరి సమస్తాన్ని, ఒరే బాబు నీ జీవితాన్ని కూడా నడిపిస్తున్నవాడు ఆయనే అని మనం చెప్పాలంట. ఆయనే రాజు అయి ఉన్నాడు. ఆయన ఏం పలికితే జరగాల్సిందే ఈ భూమి మీద అని నువ్వు వెళ్ళి ప్రచురించాలంట. కానీ మనం చెప్పట్లేదే, భయపడిపోతాం. ఇదిగో ఎవరో గెలిచారంట, మనకేదో వచ్చేస్తుందంట. లేదు, మర్చిపోబాకు ప్రియులరా, ఈ భూమి మీద క్రైస్తవ్యాన్ని మట్టి కరిపించేవాడు పుట్టలేదు, పుట్టడు కూడా. ఎందుకో తెలుసా? సంఘము అనేది సజీవమైనది, అది క్రీస్తు రక్తములో నుంచి పుట్టుకొచ్చింది కనుక దీన్ని ఎవడు నాశనము చేయలేడు, చెయ్యజాలడు. హల్లెలూయా. భయపడవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు రాజ్యము చేయుచున్నాడు. ఆయనే సమస్త అధికారము కలిగి సమస్తాన్ని నడిపిస్తున్నవాడు. అందుకే నువ్వు వెళ్ళి ప్రచురించు, భయపడొద్దు. ఆయన రక్షణ వార్తను చెప్పడానికి భయపడొద్దు, ఆయన మహిమను గురించి చెప్పడానికి భయపడొద్దు, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి చెప్పడానికి నువ్వు భయపడొద్దు. ఇంకో మాట అక్కడ రాయబడి ఉంది చూడండి, న్యాయమును బట్టి ఆయన పరిపాలన చేస్తాడంట. ఎల్లు ప్రచురించు. ఎలా పరిపాలన చేస్తాడు ఆయన? న్యాయము. ఈ భూమి మీద న్యాయం కనబడదే, అన్యాయం కనబడుతుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారు వారసులు కారు. మరి ఎవరు? న్యాయస్తులు, నీతిమంతులు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. మరి నీతిమంతులు ఎలా అవుతారు? బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తునందు విశ్వాస మూలముగానంట మనం నీతిమంతులుగా తీర్చబడతామంట. నువ్వు ఆయన నమ్మావా? అయితే నువ్వెవరో తెలుసా? నీతిమంతుడుగా తీర్చబడిన వాడివి. నీ నీతి కాదది. నువ్వు విశ్వసించిన రోజున నీ ప్రతి పాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయనలో ఉన్న నీతిని నీకు ఉచితముగా దానముగా ఇచ్చాడు. ఎంత కృప చూడండి. ఆ నీతిమంతుడు నిన్ను నీతిమంతునిగా తీర్చినవాడు ఆయన పరిపాలన చేస్తాడంట. ఎలా చేస్తాడు చెప్పండి? న్యాయమును బట్టి పరిపాలన చేస్తాడంట. న్యాయమును బట్టే ఆయన రాజ్య పరిపాలన చేస్తాడంట. నువ్వైనా నీ పక్కోడికి అన్యాయం చేస్తావేమో కానీ నీవు విశ్వసించిన దేవుడు మాత్రం ఏ విషయంలో నీకు అన్యాయం చేయడు. ఆయన ఎప్పుడు న్యాయమే చేస్తాడు. ఒక్కసారి ఆలోచించు. మరి నువ్వు నిజంగా ఆయన్ని ప్రచురిస్తున్నావా? ఆయన ఎవరో చెబుతున్నావా? ఆయన నామాన్ని నువ్వు ప్రకటిస్తున్నావా? చూడండి, పాడండి అన్నాడు. 2వ ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రకటించండి అంటున్నాడు. 3వ ఆజ్ఞను కూడా మనం చూద్దాం. చూడండి, అక్కడున్న లేఖనాల ప్రకారం 3వ ఆజ్ఞ ఏంటంటే స్తుతించండి అంటున్నాడు. ఏం చేయాలంటే చెప్పండి? స్తుతించాలంట. 4, 5, 6 వచనాల ప్రకారం ఆయన చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయనే అధిక స్తోత్రము నొందడానికి అర్హుడంట. దాన్ని ఇంగ్లీష్లో ప్రైజ్ అని ఉంటుంది. మనం ఏం చేయాలంటే స్తుతించాలి అంట. మీకు ఒక చిన్న తేడా చెప్తున్నాను చూడండి. స్తుతి, ప్రైజ్ అనేది నువ్వు పైకి చూస్తావు, ఆయన ఎవరో ఏమై ఉన్నాడో పైకి చూస్తావు. ఆరాధన ఏంటో తెలుసా?
ఆయన పాదముల మీద పడిపోతాం. అర్థమైందండి? వర్షిప్ అంటే ఆయన ఎదుట సాగిలి పడిపోవడం, స్తుతించడం అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో తలెత్తి చేతులెత్తి నువ్వు ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటావు. ఆరాధనలో నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నిన్ను నీవు తగ్గించేసుకుని ఆయన పాదముల మీద పడిపోతావు. అందుకే చూడండి, యెషయా ఏం చేస్తాడు తెలుసా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినే అని ఏం చేశాడు తెలుసా? ఆయన పాదములు ఎదుట పడిపోయాడంతే, సాష్టాంగ పడిపోయాడంతే. అది కదా ఆరాధన. ఆయన ఎదుట పడిపోవాలంతే. ఆయన్ని చూడగానే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఏం చేశాడు? సాష్టాంగ పడిపోయాడు, బోర్ల పడిపోయాడు అంట. అంతేకాదు, మనందరికీ తెలుసు, మమ్రే దగ్గర సింధూర వృక్షము దగ్గర ఎండవేళ కూర్చున్న మన అబ్రహాము, పితరుడైన అబ్రహాము ఆయన్ని చూడగానే ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ పడిపోయాడు, నేల మట్టుకు వంగి అని రాయబడి ఉంది. ఆరాధన అంటే ఆయన పాదముల మీద పడిపోవడం. స్తుతి అంటే ఇదిగో ఆయన వైపు కన్నులెత్తి ఆయన ఎంత గొప్పవాడో అని నువ్వు ఆనందించడం, సంతోషించడం. ఒక్కసారి ఆలోచించు. కీర్తనాకారుడు అంటున్నాడు, పాడాలి మీరు, ప్రకటించాలి మీరు, మూడోది స్తుతించాలి మీరు. ఎందుకనంటే ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఎందుకు స్తుతించాలి అనంటే యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయనే మోస్ట్ హై గాడ్, అన్నిటికన్నా పైన ఉన్నవాడు. నువ్వు స్తుతించాలి అంతే. నీ జీవితం మీద పైన ఉన్నవాడు ఆయనే, నీ పరిస్థితుల మీద పైన ఉన్నవాడు ఆయనే, నీ బాధల మీద, నీ సంతోషాల మీద, అన్నిటి మీద పైన ఉన్నవాడు ఆయనే. ఇంకేది ఉండకూడదు సుమా. అందుకే నువ్వేం చేయాలంటే స్తుతించాలి, ప్రైజ్ చేయాలి. ఆయన మహాత్మ్యము గలవాడు. ఇంకొక మాట ఏంటో తెలుసా? సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. చూడండి, ఆయనేమో అన్నిటికంటే పైన ఉంటాడంట. సమస్త దేవతలు ఎక్కడుంటాయి తెలుసా? కింద ఉంటాయి. అవి ఎన్నటికీ పూజింపదగడానికి అర్హమైనవి కావు. అందుకని ఏమన్నాడు తెలుసా? అవి ఒట్టి విగ్రహాలు అన్నాడు. ఒట్టివవి. కానీ నీ దేవుడు ఒట్టివాడు కాదు. నీ దేవుడు జీవం కలిగిన వాడు. నీ దేవుడు నిన్ను రక్షించాడు. నీ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, మహిమ ప్రభావం కలిగిన వాడు. అందుకనే నువ్వు తప్పకుండా ఆయన స్తుతించబద్ధుడివై ఉన్నావు. ఇంకో మాట అంటాడు, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. చూడండి, 4, 5, 6 వచనాలు ఉన్న సత్యాన్ని చెబుతున్నాను. ఆయన ఆకాశ విశాలమును సృజించాడు. ఇదిగో నీకు కనబడుతున్న భూమి ఆయనే సృజించాడు, ఆకాశం ఆయనే సృజించాడు, నువ్వు తీసుకుంటున్న గాలి ఆయనే సృజించాడు. ఈరోజు ఈ భూమి మీద నీకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడు కదా. ఇవన్నీ సృజించడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. ఇవన్నీ ఈరోజు ఉనికి కలిగి ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు. మరి స్తుతించవా ఆయనే? అందుకే అంటున్నాడు, నువ్వు ఆయన్ని స్తుతించాలి. ఇంకా అంటున్నాడు చూడండి, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయంట. అందుకే స్తుతించు. ఘనత ఉందంట, ప్రభావం ఉందంట. ఆయనకే ఘనత కలగాలి, ఆయనకే ప్రభావం కలగాలి. ఒకవేళ నిన్ను ఘనపరచాలన్నా ఆయనే ఘనపరచాలి, నిన్ను హెచ్చించాలన్నా ఆయనే హెచ్చించాలి. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ప్రియులరా, మీరు ఆలోచించండి. దేవుడే ఘనతకు అర్హుడు, దేవుడే నిన్ను ఘనపరచడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆయనే నిన్ను ఘనపరచగలిగిన వాడు. అందుకే నువ్వు స్తుతించవా? ఇంకో మాట అంటున్నాడు, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయంట. బలము ఆయన సన్నిధిలోనే ఉందంట, సౌందర్యము కూడా ఎక్కడుంది చెప్పండి? ఆయన దగ్గరే ఉందంట. ఈ భూమి మీద లేదు. నీకు కనబడుతున్న అందము, సౌందర్యము ఇవన్నీ అంటో తెలుసా? ఒకానొక దినాన్ని మిక్కటమైన వేండ్రముతో అనగా అగ్నితో లయమైపోతాయి. ఇవేవి శాశ్వతం కాదు. కానీ ఆయన సన్నిధిలో ఏముందో తెలుసా? బలము ఉంది, సౌందర్యము కూడా ఉంది. అంతేకాదు పిల్లరా, నిన్ను బలపరచువాడు కూడా ఆయనే, నీ జీవితాన్ని అందమైనదిగా ఉంచువాడు కూడా ఆయనే. మరి ఆయన్ని స్తుతించవా? చూడండి, పాడాలి. రెండవది ప్రచురించాలి. మూడవది ఏమన్నాడు? ప్రచురించాలి. మూడో స్తుతించాలి అన్నాడు. 4వ విషయాన్ని చెప్తున్నాను చూడండి. 7, 8, 9 వచనాల ప్రకారం ఆయన్ని ఆరాధించాలి. ఏం చేయాలి చెప్పండి? స్తుతి అంటే పైకి చూడడం అని చెప్పాను, ఆరాధన అంటే ఆయన పాదముల మీద పడ్డం అని చెప్పాను కదా. ఈ వ్యత్యాసం మీకు అర్థం అవ్వాలి. ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? జనముల కుటుంబములన్నీ ఆరాధించాలంట, ఒక్కరు కాదు సుమా. ఎందుకు ఆరాధించాలంటే అక్కడ రాయబడున్న మాట ఏంటో తెలుసా? చూడండి, ఎందుకు మనం ఆరాధించాలి
అని అంటే ప్రియులరా, ఆయన యెహోవా అంట సమర్థుడు. ఆ మాటను మనం తీసుకోవచ్చు. చూడండి 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. ఆయనే ఆరాధనకు అర్హుడు అని అర్థం. దాన్ని హెబ్రూ భాషలో మనం ట్రాన్స్లేట్ చేస్తే ఆయన మాత్రమే సమర్థుడు. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఆయన్ని మనము ఆరాధించాలి. చూడండి, జనముల కుటుంబములన్నీ ఆయన ఆరాధించాలి. మరి ఎలా ఆరాధించాలంటే అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఈ మాట మనకు తెలుగులో అర్థం కాదు. యెహోవాకు చెల్లించుడి, యెహోవాకు చెల్లించుడి అనే మాటను చూసారా? ఇంగ్లీష్లో ఆ మాటకు అర్థం ఏంటంటే గివింగ్ అని అర్థం, ఇవ్వండి అని అర్థం. కానీ తెలుగులో అలా లేదు. తెలుగులో ఏమనుంది? చెల్లించండి అనే ఉంది. అంటే ఇప్పుడు మనం ఎలా ఆరాధించాలో తెలుసా? దేవుణ్ణి ఇచ్చుట ద్వారా మనం ఆరాధించాలి. ఏమి ఇవ్వాలి? చూడండి, అక్కడున్న వచనాల ప్రకారం మనం ఇవ్వాల్సింది ఏంటో అక్కడ ఖచ్చితంగా చెప్పాడు. నెంబర్ 1, యెహోవా నామమునకు తగిన మహిమ మనం ఆయనకి ఇవ్వాలి. ఆయన నామమునకు తగిన మహిమ. కొంతమంది ఆయన్ని ఆరాధించవలసినంతగా ఆరాధించరు. ఆయనకి ఎంత మహిమనివ్వాలో అంత మహిమనివ్వరు. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయనకు తగిన మహిమ నువ్వు ఇవ్వాల్సిందే. ఎందుకో తెలుసా? నువ్వు ఈరోజు ఏమై ఉన్నావో దానంతటికి కారణం దేవుడే తప్ప నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ నీతి కాదు, నీ భక్తి కానే కాదు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆయన నీ మీద చూపించిన కృప మాత్రమే. హల్లెలూయా. అందుకని నువ్వు ఖచ్చితంగా ఆయనకి చెందవలసిన మహిమను, తగిన మహిమను నువ్వు చెల్లించాలి. ఇంకో మాట చూడండి, ఎందుకు ఆరాధించాలి అంటే చెల్లించుట ద్వారా, ఇచ్చుట ద్వారా ఆయన మనం ఆరాధించవచ్చు. నెంబర్ 2, మహిమ బలములు మనం ఆయనకి చెల్లించాలి. ఏం చెల్లించాలి? మహిమ ఆయనకి ఇవ్వాలంట, మన బలమంతా ఆయనకి ఇవ్వాలంట. 3వది చెప్తున్నాడు, నైవేద్యము ద్వారా ఆయన చెల్లించాలి. పాత నిబంధనలో నైవేద్యం అర్పించేవారు. మరి ఈరోజు ఏం నైవేద్యం మనం అర్పిస్తాం చెప్పండి? ఏం నైవేద్యం అర్పిస్తాం ఆయనకి? నేను అంటాను, వాక్యం సెలవిస్తుంది. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నీ యొక్క సజీవ యాగముగా నీ శరీరము ఆయనకి సమర్పించాలి. ఎప్పుడైతే సజీవ యాగముగా నీ శరీరం అంతా ఆయనకి సమర్పించేసావో, ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్న ధనమైనా, నీకు కలిగి ఉన్న బలమైనా, నీకు కలిగి ఉన్న పొలమైనా, నీకున్న ఏదైనా ఏం చేస్తావో తెలుసా? ఇది నాది కాదు, ఇదంతా దేవునిదే అని ఆయనకి ఇచ్చే విషయం నువ్వు ఎక్కడా వెనుకాడవు. నైవేద్యము ద్వారా ఆయన చెల్లించు. ఈరోజు ఆయన మందిరానికి వచ్చావు, ఏమి ఇవ్వడానికి వచ్చావు? ఏమి చెల్లించడానికి వచ్చావు? ఒక్కసారి ఆలోచించు. ఏమి ఇస్తున్నావు? ఇచ్చుట ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇచ్చుట ద్వారా. చాలామంది అనుకుంటారు, డబ్బు ఇచ్చేసానులే చాలు. కొంతమంది తెలుసా, చర్చికి రాకపోయినా పక్కింటి వాళ్ళు కానుక ఇచ్చేసి, అమ్మ నేను రానులే కానుకేసి అని కూడా చెప్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? డబ్బులు ఇచ్చేసాను, ఆయన హ్యాపీగా ఉంటాడు, నన్ను ఏమంట. కాదు, నువ్వు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి భూమి మీద. నిన్ను నీవే సమర్పించుకోవాలి. నీకున్నదంతా ఆయనకి ఇవ్వడానికి వెనుకాడకూడదు. మీరు ఆదిమ సంఘాన్ని చూశారనుకో, వారికి ఉన్నదంతా తెచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టేశారు? అలానే మీ ఆస్తులన్నీ అమ్మేసి మాకు ఇచ్చేమనట్లేదు. నేనేమన్నాను తెలుసా? ఈ భూమి మీద నీకున్నది ఏది కూడా అది దేవుని కంటే ఎక్కువైంది కాదు. దేవుడు తప్ప ఈ భూమి మీద నీకు ఎక్కువైంది ఏదీ లేదు. చివరిగా చెప్తున్నాను చూడండి, ఈ మాటకు నువ్వు లోబడాలి. ఏంటో తెలుసా? సంతోషించండి. ఎందుకు సంతోషించాలో తెలుసా? అక్కడ సెలవిస్తున్నాడు, యెహోవా వేంచేయుచున్నాడు, త్వరగా రాబోతున్నాడు, సంతోషించు. ఈరోజు చాలామందికి ఆయన వస్తున్నాడు త్వరగా, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని చెబితే చాలామందికి భయం. ఎందుకో తెలుసా? ఆయన వచ్చినప్పుడంట కొండలు మైనం వలె కరిగిపోతాయంట. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది? కొండలు మైనం వలె కరిగిపోతాయి. మీరు ఆలోచిస్తే ఆయన యొక్క రాకడను తట్టుకోగలిగినది ఈ సృష్టిలో ఏదీ లేదు. అంత భయంకరుడిగా రాబోతున్నాడు ఆయన, అంత మహామహిమతో రాబోతున్నాడు ఆయన. కానీ మొదటిసారి వచ్చాడు, ఎలా వచ్చాడు తెలుసా? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఇదిగో ఆయన రెండవసారి రాబోతున్నాడు, కోదమ్మ సింహమై రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసు? సంతోషించు. ఎందుకు సంతోషిస్తావో తెలుసా? ఆయన రక్షణ సువార్తను నమ్మావు గనుక ఆయన త్వరగా వస్తున్నాడని తెలియగానే నువ్వు సంతోషిస్తావు.
ఎందుకో తెలుసా? ఈ చెడు భూమి మీద ఉండడానికి నువ్వు ఇష్టపడవు. ఎవరితో ఉండడానికి ఇష్టపడతావో తెలుసా? సదాకాలము నన్ను రక్షించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నా కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్న యేసయ్యతో నేను ఉండాలని నువ్వు సంతోషిస్తావు. అందుకే అన్నాడు సంతోషించు. ఎందుకో తెలుసా? యెహోవా వేయించేయుచున్నాడు. ఒకవేళ నీలో సంతోషం లేదా, అయితే దేవుని సేవకుడికి ఒక శుభవార్త చెప్తున్నాను. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలి అని అంటే, నీవు సంతోషించాలంటే, ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలంటే, ఆ తీర్పులో నీవు నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలో ఉండాలంటే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకే ఆయన కలువరి శిలువలో మరణించాడు. నీ కొరకే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ సత్యాన్ని నువ్వు విశ్వసిస్తే ఆయన నిన్ను రక్షించి ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి నిన్ను తోడుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యెహోవా వేయించేయుచున్నాడు. ఏం చేస్తాడు తెలుసా? ముందొచ్చి వేయించేశాడు, వచ్చాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన కలువరి శిలువలో మరణించాడు. కానీ మరలా రాబోతున్నాడు. ఏం చేస్తాడు తెలుసా? ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. అక్కడ రాయబడి చూడండి, భూజనులకు న్యాయము తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు. న్యాయమును బట్టి, లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఏం చేస్తాడు ఆయన? చివరి వచనమండి, జనములకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. రక్షించడానికి రాడు సుమా. అందుకని నిన్ను నువ్వు సరి చేసుకో. తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. చాలా జాగ్రత్త. విశ్వాసులకు తీర్చే తీర్పు ఏంటో తెలుసా? విశ్వాసులకు తీర్పు తీర్చినప్పుడు ఆయన బహుమానాలు ఇస్తాడు. ఒకవేళ అవిశ్వాసికి తీర్పు తీర్చినప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ అగ్ని గుండంలోనికి వాడిని త్రోసేస్తాడు. మనం ధన్యులం కదా. ఎందుకో తెలుసా? మన మీద ఉన్న శిక్ష అంతా యేసుక్రీస్తు తీసేసుకున్నాడు. నీ మీద ఏ శిక్షావిధి లేదు. అందుకనే నీవు ఆయన గురించి పాడు, నువ్వు ఆయన్ని ప్రకటించు, ఆయన్ని స్తుతించు, ఆయన్ని ఆరాధించు, ఫైనల్గా సంతోషించు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా. ఎందుకో తెలుసా? నీ కోసం మరలా ప్రభు వచ్చేస్తున్నాడు. ఆయన ఉండే స్థలంలో నీవు కూడా ఉండడానికి, తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. సంతోషించు. అందరూ తల వంచండి, లేచి నిలబడండి. ఒక్క 2 నిమిషాలు చిన్న ఆరాధన ఎవరికి వాళ్ళే. ప్రభువా, ఎస్ నాయనా, నీ మాటకు నేను లోబడతానయ్యా. నీ మాటకు విధేయత చూపించడమే కదా ఆరాధన. అవును ప్రభువా, నీ మాట సెలవిస్తుంది పాడమని, నేను పాడతానయ్యా. నీ మాట సెలవిస్తుంది ప్రకటించమని, నేను ప్రకటిస్తానయ్యా. నీ మాట సెలవిస్తుంది స్తుతించమని, నేను స్తుతిస్తానయ్యా. నీ మాట సెలవిస్తుంది నిన్ను ఆరాధించమని, నేను ఆరాధిస్తానయ్యా. నీ మాట సెలవిస్తుంది సంతోషించమని, సంతోషిస్తానయ్యా. భక్తుడు అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు గారు, సంతోషించండి, ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. నీ ఆనందం ఎక్కడుందో తెలుసా? ప్రభువులోనే ఉంది. ఈ భూమి మీద లేదు. ఈ భూ సంబంధమైన ఆస్తులు యందు, అంతస్తులు యందు సంతోషం లేదు. కేవలము నీ కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్యలోనే నిజమైన ఆనందం ఉంది. సంతోషించండి, ఆనందించండి, ప్రహర్షించండి. ఈ భూమే ఆయన వచ్చినప్పుడు ఆనందిస్తుందంట. ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టి ఆయన వచ్చినప్పుడు ప్రహర్షిస్తుందంట. మరి నువ్వు ఆనందించలేకపోతున్నావా? ఆనందించలేకపోవడానికి కారణం నువ్వు ఇంకా ఆయన్ని విశ్వసించలేదేమో, నువ్వు ఇంకా ఆయన్ని నమ్మలేదేమో. అందుకనే నువ్వు సంతోషించలేకపోతున్నావేమో, నువ్వు ఇంకా ప్రహర్షించలేకపోతున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నువ్వు సంతోషించు. ఆయన రాబోతున్నాడు నీ కోసం. ఆయన రాబోతున్నాడు, నిన్ను తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఇదిగో ఈ బాధలు, కష్టాలు, మరణము, వేదన ఉన్న ఈ భూమి మీద నిన్ను ఉంచడాయన. ఇదిగో ఎన్నడూ మరణము లేని ఆ యొక్క నిత్య రాజ్యములోనికి దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, అక్కడ చీకటి ఉండదు. ఆయనే నిరంతరము ప్రకాశిస్తాడు. ఆ నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళడానికి వేయించేయుచున్నాడు. ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడతావా, లేదా ఆయన వచ్చినప్పుడు ఇదిగో తీర్పు తీర్చబడి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతావా? ఒక్కసారి ఆలోచించు.
మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే. అందరం మనసారా చెబుతామా? ఆరాధనా నీకే. అందరం బిగ్గరగా చెప్తాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఏ పాటి వారము తండ్రి, మేము నిన్నటి వారమే కదా, మన్ను నిన్ను స్తుతించలేదయ్యా. అందుకనే మా ఆయుష్కాలను పొడిగించి సజీవులుగా ఉంచి దైవజనులతో పరిశుద్ధులందరితో మీరిచ్చిన ఇంత మంచి ఈ మందిరములో నిన్ను ఆరాధించడానికి మాకిచ్చిన ధన్యతకే వందనాలు. నీ మాటకు విధేయతే ఆరాధన అని మాకు తెలియచేశావు. నీ మాట మాకు ఆజ్ఞపూర్వకంగా సెలవిస్తుందయ్యా. దేవా, మేము పాడాలని, మేము ప్రచురించాలని, మేము స్తుతించాలని, ఆరాధించాలని, అన్నింటికంటే ముఖ్యంగా మేము సంతోషించాలి. ఎందుకనంటే నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా. దేవా, మాకు మరొకసారి నీ మాటకు లోబడమని 96వ కీర్తన ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు నిన్ను స్తుతిస్తూ, ఈ ఆజ్ఞలకు లోబడి మా జీవితాల్ని నీకు మహిమ తెచ్చే విధంగా మలుచుకోవడానికి కృప చూపించుమని యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. మీ పక్క వారికి అందరూ వందనాలు చెప్పండి. పలక